ఇప్పుడు పెన్షన్ వస్తుందండి మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తుందండి, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. అంతకుముందు ఎంత వచ్చేదమ్మా? అంతకుముందు 3,000 కంటే ఇప్పుడు ఎంత వస్తుందండి చంద్రబాబు నాయుడు గారు? 4,000. 4,000 టైంకి వస్తుందండి. అంటే ఇంతకుముందు ఇంటింటికి 6 గంటలకి పెన్షన్ ఇచ్చేవారంట కదా, ఇప్పుడు ఎలా ఇస్తున్నారండి? ఇప్పుడు ఇస్తున్నారండి. టయానికి ఫస్ట్ తారీఖు పోతే ఇస్తున్నారు. ఒక రోజు ముందే ఇస్తున్నారా? ఒక రోజు కాదు ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉందండి. ఆయన లేకపోతే ఆడిపోయేవాళ్ళం మేమంతా. ఏమ్మా ఏంటి ఆయనే బతికిస్తాడు మమ్మల్ని. ఇప్పుడు 4,000 మీకు సరిపోతున్నాయా? మళ్ళీ ఒకవేళ 2029లో వస్తే పెంచాలంటారా పెన్షన్ మీకు? అదంతా పెంచినా బాధలేదు, పెంచపోయినా బాధలేదు. ఇస్తున్నాడు, తింటున్నాము, ఏళ్ళకి ఉంటున్నాం. బాగా చూసుకుంటున్నాడు, బంగారులా చూసుకుంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ఏముంది చెప్పను, బాగానే చూసుకుంటున్నాడు, బాగానే చూస్తున్నాడు. పింఛన్లు కూడా వస్తున్నాయి, ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. జగన్ ఏమీ చేయలే. జగన్ అంత సరళాచాడు ఎవరు లేరు. అంటే జగన్ గారు హామీలో నెరవేర్చలేదా? మాకేమీ అన్ని దొంగ మాటలే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మరి చంద్రబాబు గారు ఏం చేయలేదని చెప్తున్నారు కదా. చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటే ఈయనకేమైంది చెబుతారు. ఈయన ఇంటోడు కాదు, మంచోడు. మరి 29లో జగన్ వస్తానంటున్నారు కదా, వస్తే ఎలా ఉంటుంది అంటారు? రాడు 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 వాడు ఊరక నవ్వుకుంటా కేహలేస్తున్నాడు కానీ రాడు రాడు రాడు. అందరు తిట్టడమే, తిట్టకుండా ఉండవాళ్ళు లేరు. ఆడదైన మగోడు ఏంది అటు చూస్తారు. ఆయన చంద్రబాబు గారు ఈ వచ్చే మాకు కళకళ అట్లా తిరుగుతున్నాం. ఏందండి చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు. అసలు ఆయన నిర్ణయాలను చూసినా కూడా వాళ్ళ కాదు, అసలు ఎవరు వాళ్ళ కాదు. లోకేష్ బాబు గారు ఎలా చేస్తున్నారండి? ఆయన పరాల అంటే మొన్నటి వరకు కూడా ఆయన తండ్రి చెట్టు బిడ్డ, ఆయనకి ఏం రాదు, చేత కాదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? ఎంతమంది ఎన్ని అనుకున్నా ఆయన గారు బాగానే ఉంటాడు, బాగానే చేస్తున్నారు. ఇద్దరు అయ్యా కొడుకులేగా, బయట వాళ్ళు కాదుగా. లోకేష్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే తండ్రికి తగ్గ తనయుడికి రాజకీయ పేరు తెచ్చుకుంటాడు అంతే.